Namaste, guys. Welcome to my vlog number 3, ఫీఫీలో కాఫీ. సో నేనైతే నా ఫీఫీ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షూట్ చేసి పెట్టాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో నేనైతే నిన్న ఫెరీ టికెట్ అయితే తీసుకున్నాను. ఈ రోడ్లో నా హాస్టల్ ముందు రోడ్లో వెయిట్ చేస్తున్నాను ఫర్ ద వ్యాన్ టు పిక్ మీ అప్. ఆ లోపల నేను 7-Eleven నుంచి ట్యూనా మినీ బర్గర్ అండ్ చాక్లెట్ మిల్క్ అయితే తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. సో నేనైతే నా మినీ బస్ అయితే ఎక్కేసాను. వీళ్ళందరూ నాతో పాటు ఇప్పుడు ఫెరీలో ట్రావెల్ చేసే నా ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మేమైతే ఆ ఫెరీ హార్బర్కి అయితే వెళ్ళిపోయాము. నిన్న పే చేసినట్టు సేమ్ ఆ ఫెరీ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫెరీ అయితే ఎక్కేసాము. ఎక్కంగానే ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ వ్యూ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వ్యూ అనమాట. సో నేనైతే షాక్ అయిపోయాను. ఇదైతే నా బేస్మెంట్, చాలా లగ్జరియస్గా బాగుంది. సో మెల్లగా పైకి వెళ్ళేసరికి నాకు అప్పుడు దాకా తెలియదు అనమాట, 3rd ఫ్లోర్ ఉంటుంది బాగుంటుంది అని. సో పైకి వెళ్ళాక నేనైతే షాక్ అయిపోయాను. ఆ వ్యూ చూసి, ఆ బ్రీజ్ లైట్గా డ్రిజిల్ అవుతుంది. ఎక్సలెంట్ ఉండేది నా మొత్తం ఎక్స్పీరియన్స్ ఆన్ దాట్ ఫెరీ. నాకు తెలిసి ఇంకెప్పటికీ మర్చిపోను నేను అది. అంత బ్యూటిఫుల్ అండ్ అంత ఎక్సలెంట్ ఉంది. ఆ గాలికి, ఆ వచ్చే వేవ్స్కి వీడియో తీయడం అయితే చాలా కష్టంగా ఉండే. కానీ అండ్ ప్లస్ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేను వీడియో తీయడమే మర్చిపోయాను. చాలా మంచి మంచి విజువల్స్, చాలా మంచి మంచి టైం ల్యాప్స్లు చేద్దాం అనుకున్నాను. కానీ మొత్తం అటు ఇటు కదులుతూ నించోడానికి కూడా చాలా కష్టంగా, చాలా ఎక్సలెంట్గా, చాలా థ్రిల్లింగ్గా ఉండే నా ఫెరీ రైడ్ అయితే. సో గైస్, ఇప్పుడైతే మీరు చూడొచ్చు దూరంలో అక్కడ మీకు ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. ఇది 7 ఐలాండ్ లేకపోతే 4 ఐలాండ్ ప్యాకేజ్ లిస్ట్లో మీకు అక్కడ దాకా వెళ్ళొచ్చు. మీకు ఆ దూరం ఉన్న 1, 2, 3 ఆ ఐలాండ్స్ అయితే ఏదైతే కనిపిస్తున్నాయో బేసిక్లీ మీకు అవి 7 ఐలాండ్స్ ప్యాకేజ్లో అయితే ఉన్నాయి. మీరు ఆ సేమ్ ఫెరీ అక్కడ ప్రతి ఒక్క చోట 1 అవర్ ఆగుతా వెళ్తుంది. సో ఇది కూడా ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. నేనైతే డైరెక్ట్ ఫీఫీ తీసుకున్నాను కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ హెడింగ్ టువర్డ్స్ ఫీఫీ ఐలాండ్స్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ఫెరీయే కాదు, స్పీడ్ బోట్ ఉంటుంది, లాంగ్ టైల్ బోట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కూడా ఉంటాయి. వీటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజింగ్స్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ నా పర్సనల్గా ఫెరీ అయితే ఎక్సలెంట్ ఉండేది. మీకు ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి మీరు వీడియోలో. ఒక లాంగ్ టైల్ బోట్ అయినా, స్పీడ్ బోట్ అయినా, ఇవి కూడా మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఫ్యామిలీ కనుక ట్రావెల్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఒక పర్సనల్గా మీరు స్పీడ్ బోట్ అనేది ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఎతకాలి, వేరే వేరే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఎతికి బెస్ట్ ప్రైస్ అనేది పట్టుకోవాలి. సో స్లోగా డ్రిజిల్ అవుతుందని చెప్పా కదా, అదైతే మంచిగా కొంచెం గట్టిగా వర్షం పడడం స్టార్ట్ అయింది. చాలా అమేజింగ్ ఉండే. ఇంకా వేవ్స్ కూడా ఇంకా హెవీగా, బోట్ అంతా అటు ఇటు కదులుతూ చాలా థ్రిల్లింగ్గా, చాలా అడ్వెంచరస్గా చాలా బాగుండే. ప్లస్ ఆ గాలి, ఆ వర్షం ఎక్సలెంట్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఫెరీ నాకు ఇచ్చింది. మీరు కనుక రెయినీ సీజన్లో ట్రావెల్ చేస్తున్నారంటే మార్నింగ్ ఫెరీస్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ వేవ్స్ మరీ అంత వైలెంట్గా ఉండవు, అట్లనే నార్మల్ మరీ సైలెంట్గా ఉండవు. మీకు ఆ వేవ్స్ అనేది కొంచెం ఎంజాయ్ చేసే టైప్లో ఉంటాయి. ప్లస్ ఆ వర్షం కూడా మరీ మీరు నుంచోలేని లేకపోతే పైకి వెళ్ళలేని పరిస్థితిలో ఉండదు. చాలా మంచిగా కూల్గా డ్రిజిల్ అవుతూ ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ ఫెరీ ఇన్ ద మార్నింగ్. సో మీరు చూసినట్టు నేనైతే పైన హ్యామాక్లో మంచిగా చిల్ అవుతున్నా. కానీ కింద ఫారినర్స్ వీళ్ళైతే చాలామంది ఓషన్ సిక్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి అంత పడట్లేదు పైన. సో కింద కూర్చొని బార్ కౌంటర్స్ లేకపోతే స్నాక్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో కమింగ్ టు ప్రైస్ ఎంత పడుతుంది నాకు క్రాబీ నుంచి ఫుకెట్కి వెళ్ళడానికి అని మాట్లాడదాం. ఫస్ట్ క్రాబీ నుంచి ఫీఫీ ప్యాకేజెస్ ఉంటాయి. స్పీడ్ బోట్ ఉంటుంది, ఫెరీ ఉంటుంది, చిన్న లాంగ్ బోట్ అని ఉంటుంది. లాంగ్ బోట్ లో అయితే మీరు పర్సనల్ గా వచ్చి నెగోషియేట్ చేసుకొని డైలీ ప్రైజ్లు మారుతుంటాయి, వెదర్ బట్టి ప్రైజ్ మారుతుంటాయి, వాడి బోట్ కండిషన్ బట్టి, అంత వాడి మూడ్ బట్టి. సో ఆ లాంగ్ బోట్ అనేది ఇక్కడికి వచ్చినాక మీరు వచ్చే సీజన్ లో బట్టి ప్రైజ్లు ఉంటాయి. వేరే స్పీడ్ బోట్ ఈజీగా 2000 బాత్ ఉంటుంది. మీరు స్పీడ్ బోట్ తీసుకుంటే వాడు టైం తక్కువ ఉంటుంది, ఎక్కడంటే అక్కడ ఆపుతాడు చెప్పినట్టు. వేరే ఫెరీ అయితే 2-వే టికెట్ 1000 to 1200 బాత్ ఉంటుంది అనమాట. 1000 to 1200 బాత్ నేను 1-వే టికెట్ తీసుకున్నా, దాన్ని 350 బాత్ లో నెగోషియేట్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఒక 10 ప్లేస్లు తిరిగి వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి,
వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది, వాళ్ళు ఏ ట్రావెల్ ఏజెంట్ తో మాట్లాడుకుంటారు అన్ని తెలుసుకొని నేనే ఒక ట్రావెల్ ఏజెంట్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్ అంటే వాళ్ళ స్టాండ్ ఉంటది, ట్రావెల్ డెస్క్ ఇన్ఫర్మేషన్ డెస్క్ అని ఉంటది, అక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను ఇట్లా వన్ వేనే వెళ్తున్నాను, నాకు ఏమొద్దు, నాకు మధ్యలో ఈ ఫుడ్ వద్దు, ఆపడం వద్దు, ఏమొద్దు, నాకు జస్ట్ ఒక టికెట్ ఇవ్వండి అని నేను 350 బాత్ లో మంచిగా నెగోషియేట్ చేసి తీసేసుకున్నాను అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ హైట్ నుంచి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వెరీ స్పీడ్ బోట్ నుంచి లాంగ్ బోట్ నుంచి ఉండదు. మేబీ అది థ్రిల్లింగ్ గా ఉంటది ఎందుకంటే వాటర్ కి చాలా దగ్గరగా ఉంటాం, అది థ్రిల్లింగ్ గా ఉండొచ్చు. కానీ హైట్ నుంచి ఈ ఎక్స్పీరియన్స్, ఈ వ్యూ అనేది నాకు తెలిసి ఫెరీ ఇస్ ద బెస్ట్ చాయిస్, గో ఫర్ ఇట్. సో ఇదైతే ఈ ఫెరీ రైడ్ ఏదైతే ఉందో 2 to 2.5 hours జర్నీ అయితే ఉంటుంది. వేరే స్పీడ్ బోట్ కనుక మీరు ప్రిఫర్ చేస్తే అరౌండ్ 45 minutes to 1 hour జర్నీ అయితే ఉంటుంది. అదైతే కొన్ని ప్లేసెస్లో హాల్ట్ కూడా వేస్తాడు వాడు. కానీ ఇదైతే ఈ 2.5 hours జర్నీ అయితే మీకు అసలు తెలియకుండా ఈ విజువల్స్ ఎంజాయ్ చేసే లోపల యూ విల్ బీ నియర్ ఫిఫీ. సో అంత లోపల ఆల్రెడీ మనం ఫీఫీ ఐలాండ్స్కి అయితే వచ్చాము. మీకు రాగానే అక్కడ చిన్న చిన్న హట్స్ లేకపోతే రిసార్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో గైస్ నేనైతే ఇప్పుడు ఫీఫీ ఐలాండ్కి వచ్చాను. నేను యాక్చువల్లీ ఇక్కడ ఉండొద్దు, వచ్చి ఒక 2 hours అట్లా స్పెండ్ చేసి మంచిగా తినేసి మళ్ళీ ఒక ఫెరీ తీసుకొని థాట్ ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్ టు ఫుకెట్ అనమాట ఇంకొక ఫెరీలో. కానీ ఇక్కడికి వచ్చినాక ఇట్స్ వెరీ అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ స్ట్రీట్స్ అంతా చూడొచ్చు మీరు, చాలా అదేంటి ఒక ఏదో వెరైటీ యూనో మార్కెట్ కమ్ విలేజ్ లాగా ఉంది. స్టేజ్ అంతా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చి నాకు కూడా తెలియదు. నా రూమ్ అక్కడక్కడ హాస్టల్ దొరికింది, లక్కీగా పేరు నోట్ చేసుకున్నా. డామ్స్ ఇన్ అని 330 బాత్కి ఇచ్చింది ఆమె. సేమ్ నిన్న నా హాస్టల్ ఉంది కదా అట్లాంటిది. ఇక్కడ ఐలాండ్ లో కాబట్టి 400 అన్నారు, 330 వరకు ఐ కుడ్ బార్గెన్. ఇక వేరే చోట కూడా అందరూ 400 తగ్గా అన్నారు. లక్కీగా ఒకటి దొరికింది. రేపు మార్నింగ్ సేమ్ ఇవాళ ఇక్కడికి ఎట్లా వచ్చాను, రేపు మార్నింగ్ అట్లా ఫుకెట్కి వెళ్తున్నాను నేను. ఫుకెట్కి నేను మార్నింగ్ 9 o'clock ఫెరీ తీసేసుకున్నాను సేమ్ ఇవాట్లాగా ఫ్రమ్ ఫీఫీ. నాకు అది 350 బాత్కి వచ్చింది. సో యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఫీఫీ అదేంటి క్రాబీ నుంచి ఫీఫీ అనేది దగ్గర, సో అది 400 ఇస్ రీజనబుల్. కానీ ఫీఫీ నుంచి ఫుకెట్ కొంచెం దూరమే, యూజువల్గా 500 బాత్ 400 బాత్ తగ్గరు. కానీ నాకు కొంచెం నేను ఏదో మాట్లాడి అక్కడ ఇంతకి ఇస్తున్నారు, మీరు ఇంతకి ఇట్లా ఇస్తున్నారు అది అని మాట్లాడితే ఓకే 350 తీసేసుకో అన్నాడు. సరే అని 350 తీసేసుకున్నా. సేమ్ ఫెరీ. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ట్రావెల్ ఏజెంట్ కాదు, వాడు మంచోడా పిచ్చోడా ఎవరి సంబంధం లేదు. ఫెరీ కంపెనీ ఏదైతే ఫెరీ కంపెనీ ఉందో అదైతే అది మంచిగా ఉండాలి, అప్పుడు ఫెరీ బాగుంటుంది, బోట్ రైడ్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మంచి సేమ్ ఇవాళ నేను వచ్చిన ఫెరీ కంపెనీలోనే నేను రేపు ఫెరీ తీసుకున్నా. ప్లస్ దాంట్లో బార్ కౌంటర్ అండ్ షాప్ కూడా ఉంటుందంట. పక్కన వాళ్ళు తీసుకున్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. సో ఇదంతే, నేను మొత్తం స్ట్రీట్ ఉంది. ఇప్పుడు బీచ్కి వెళ్ళాలంటే ఇట్లా కూడా నాకు మేబీ ఆ పెద్ద రాయి కనిపిస్తుంది, ఆ రాయి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నా. మొత్తం నిండిపోయి ఉన్నారు జనాలు. నేను నా పాటికి అట్లా వీడియోస్ తీసుకుంటా ఉంటాను, కానీ ప్రతి ఒక్క వీడియోలో ఎవడో ఒకడు వచ్చి వాడి క్యామియో అయితే ఇవ్వాలి కంపల్సరీ. ఇదిగో మళ్ళీ కెమెరా చూస్తే చాలు వెనకాల నుంచి వచ్చి ఏదో ఒకటి ఊపాలి, హాయ్ చెప్పాలి, పోవాలి, లేకపోతే ఊరుకోరు అసలు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. ఇక్కడ లాండ్రీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇట్లా వాషింగ్ మిషన్స్ పెట్టేసి ఈ 40 బాత్ పెట్టేశారు. మీరు వచ్చి ఎన్ని ఉతుక్కుంటారు, ఎంతసేపు ఉతుక్కుంటారు అదంతా మీ ఇష్టము. మీకు ఒక వాషింగ్ మెషిన్ ఇచ్చేస్తారు, మీరే కూర్చొని ఉతుక్కోవాలి. అక్కడ డ్రాయింగ్ మెషిన్ ఉంది 10 బాత్కి. అక్కడ 10 బాత్కి మీరు ఇక్కడ ఉతుక్కున్నాక అక్కడికి వెళ్ళి డ్రై చేసుకోవాలి. 50 బాత్కి మంచి డీల్ అనమాట అది ఫర్ లాండ్రీ సర్వీస్. కావాలంటే ఇవి కూడా ఉన్నాయి, మొత్తం బికినీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి. బట్టలు మామూలుగా లేదు అసలు స్ట్రీట్ అనేది. అసలు ఎక్కడికి వచ్చాను కూడా నాకు తెలియదు, ఇంకా రష్. రైట్, నేను బీచ్కి వచ్చేసాను. ఇది రియలైజేషన్. ఇదిగోండి ఇది మన బీచ్. మొత్తం వైట్ శాండ్ అండ్ క్లియర్ వాటర్ ఉంది. అక్కడ వరకు పోలేసారు, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే నేను దగ్గరికి వెళ్ళట్లేదు,
నా షూ పాడైపోతుంది. మొత్తం చేంజ్ చేసుకున్నాక వద్దాం. సో గైజ్ నేనైతే అవునాంగ్ నుంచి వేరే ట్రక్ లో కూర్చున్నా కదా, అప్పుడు మీరు ఆ వీడియో చూస్తే యూ కెన్ ఫైండ్ 2 people దేర్. వాళ్ళు వేవ్ చేశారు. దెన్ నాకు మళ్ళీ ద సేమ్ ఫెరీలో ఉన్నారు. గెస్ వాట్, ఇప్పుడు నేను ఇట్లా తిరుగుతుంటే ఐ మెట్ దెమ్. యూ కెన్ టెల్ మీ వెర్ యూ ఫ్రమ్? I'm from Germany. And I'm from Belgium. సో వీళ్ళు కూడా బిజినెస్ స్టూడెంట్స్ అంట. సో అట్లా కూర్చొని ఐ బీన్ టాకింగ్ టు దెమ్. ఇప్పుడు మోస్ట్లీ కలిసి మేబీ బీచ్కి వెళ్తాము, వాళ్ళు షాపింగ్కి వెళ్దాం అంటున్నారు. మోస్ట్లీ ఆ షాపింగ్ అయిపోయినాక వీ కెన్ ప్లాన్ సంథింగ్. అన్ని సీ ఫుడ్ రెస్టారెంట్స్ కావాలంటే అక్కడ బీచ్ దగ్గరే అమ్ముతున్నారు క్రాబ్స్ ఇవి అవి సీ ఫుడ్. వీళ్ళ దగ్గరకు వచ్చేస్తే వీళ్ళేమో వండిస్తారనమాట. ఎంతో కొంచెం 50 or 30 థాయ్ బాత్ తీసుకొని వండి క్రేజీ మంచి థాయ్ రెస్టారెంట్ దొరికిందండి ఇక్కడ. మంచి దీంట్లో రైస్ ఉంది ఒక ప్లేట్లో. 1 curry అయితే కుమారి ఆంటీ స్టైల్ ఇదంతా. 1 plate, 1 plate. సో ఇట్లా దీంట్లో రైస్ పెడతారనమాట. దాని నిండుగా మంచిగా రైస్ పెట్టి. కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద కర్రీస్? What is that? Okay. No, can you tell me what curry? This is what? This is? Green curry with chicken. Okay, what is this? Boy. Do you have duck? No, no duck. Okay. What is this? Squid. Yeah. Okay, I think I'll take squid. What is that? Fried noodles. Fried noodle. Last one? Chicken basically. And this? Beef curry. Beef curry. Okay. I'll take this squid curry. Beef curry. Yeah. Put more squid pieces, no? స్క్విడ్ కర్రీ, రైస్, ఇక్కడ సలాడ్, ఇది చట్నీ పెట్టాడు. ఎక్స్పెక్ట్ చేయలే, చాలా బాగుంది. చెప్పాలంటే అదిరిపోయింది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ ఉంది. సో నాకైతే ఒక మంచి చక్కటి హ్యామక్ దొరికేసింది. అట్లా టైం ల్యాబ్స్ వీడియో పెట్టేసి ఒక 2 hours అట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఫొటోస్ ఏదైతే డిస్ప్లే పెడుతున్నానో ఆ ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సన్నగా డ్రెస్సులు అవుతూ ఉంది. నేను ఒక మంచి బ్లాక్ కాఫీ తీసేసుకొని ఆ వ్యూ ఆ అంబియన్స్ మొత్తం హాయిగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత మనమైతే డిన్నర్ చేద్దామని ఒక మంచి సూషీ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఈ ఆంటీ ఫ్రెష్గా సూషీ చేసి పెట్టారు. ఇదేమో ఈల్ సూషీ అంట, ఇదేమో మనకి సీవీడ్ రైస్ సూషీ, ఇదేమో ఆక్టోపస్, ఇది నేను తీసుకున్నాను. ఇదేమో ఎగ్ అండ్ అది క్రాబ్ పేస్ట్ సూషీ అంట. అట్లా చాలా టైప్స్ ఆఫ్ సూషీ ఉన్నాయి. ఇదైతే క్రాబ్ మిన్స్ సూషీ అంట. చాలా బాగున్నాయి. నేనైతే ఈ 3 తీసేసుకున్నాను, క్రాబ్ స్టిక్, క్రాబ్ మిన్స్ అండ్ ఈల్. ఆక్టోపస్ కూడా దాని తర్వాత అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుండే. మీకు ఒకటైతే సిన్సియర్గా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఆంటీ వసాబీ వేస్తారు. ఆ వసాబీ ఫ్రెష్లీ మిన్స్డ్ వసాబీ మనకి హైదరాబాద్లో ఉన్నట్టు లేకపోతే ఇండియాలో ఉన్నట్టు ఉండదు. నేను కొంచెం తిన్నాక తర్వాత కొంచెం పెట్టుకొని తిన్నాక మొత్తం బ్రెయిన్ ఫ్లాషెస్ వచ్చేసి మొత్తం కొట్టేసి ఒక స్వెట్టింగ్ వచ్చేసి ఆ ఆంటీ వచ్చి అసలు ఏమైంది అనే అడిగే లెవెల్ అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సోయా సాస్ కూడా మంచిగా సర్వ్ చేసి ఇస్తారు. ఇప్పుడైతే మొత్తం నైట్ అయిపోయింది, అరౌండ్ 7-7:30 అవుతుంది. మొత్తం బీచ్ పార్టీ స్టార్ట్ అయిపోతుంది, ఫైర్ షో స్టార్ట్ అయిపోతుంది. సో అసలు పొద్దున ఇదే స్ట్రీట్ నేను ఒక 4 times జరుగుంటా. ఇప్పుడు చూస్తే మొత్తం డిఫరెంట్ ఉంది. మొత్తం స్టోర్స్ కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని క్లోజ్ చేశారు, మొత్తం లైటింగ్స్ మార్చేశారు. ఇప్పుడు నేను బీచ్ కి అయితే వెళ్తున్నాను. బీచ్ లో మొత్తం అదేదో దిస్ పార్టీ గోయింగ్ ఆన్ దేర్ అండ్ మనకి ఫైర్ షో అనేది అరేంజ్ చేశారంటే అక్కడికి వెళ్ళి ఏముంది అని మీకు చూపిస్తాను. అసలు ప్లస్ అక్కడ కిక్ బాక్సింగ్ అనేది జరుగుతుంది. ర్యాండమ్ పీపుల్ వచ్చి దే కెన్ ఆల్సో పిచ్ ఇన్. ఎవరైతే యూనో నాకౌట్ అయిపోతారో గెలిచిన వాళ్ళకి దే విల్ గివ్ యు అ బకెట్ ఆఫ్ బియర్. సో లిటరలీ ప్రతి ఒక్క షాప్ బయట ఇట్లా ఒక క్యాట్ అయితే పడుకొని ఉంటుందో, అది ఎట్లుందో తెలియదు కానీ కంపల్సరీ ఒక క్యాట్ మాత్రం ఉంటుంది. ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయరు, అది కస్టమర్స్ని డిస్టర్బ్ చేయదు. మేబీ అది గుడ్ లక్ కోసమో లేకపోతే వాళ్ళ కల్చర్లో అట్లా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క షాప్ బయట ఇట్లా ఒక పిల్లి ఉంటుంది.
మేబీ అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడానికి ఏమో ఇట్లా ఆడుకుంటారు కదా వచ్చి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఫైనల్లీ నేనైతే బీచ్ పార్టీకి అయితే వచ్చేసాను. ఆ ఫైర్ షోది అయితే విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే వెరైటీ యాక్టివిటీస్ ఉంటాయి బీచ్ ఆఫ్టర్ పార్టీ అయితే. అవి నేను నా నోట్తో చెప్పలేను, మీరు అక్కడికి వెళ్ళే తెలుసుకోవాలన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. We're sorted for the weather. Looking good, looking like locals.